సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అయితే ఈరోజు వచ్చేసి మేము వంటలు చేసుకున్నాము అన్నమాట. ఈరోజు అంటే ఈరోజు కాదు, లాస్ట్ టైం మనకు బేతాల స్వామి వీడియో ఉంది కదా, అందులో వంటలు అనమాట. వంటలు సపరేట్ పెడతాం, దేవుని దుఃఖం సపరేట్ పెడదామని చెప్పేసి ఇది పెట్టాము. సో ఇప్పుడైతే ఇది ఫస్ట్ వచ్చి బగార్ రైస్కి తాలింపు వేసేసుకుంటున్నాము. ఏమేమి ఐటమ్స్ వేసుకున్నామని చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే కొంచెం దానికి అంటే మేము ఒక 20 మెంబర్స్ ఉన్నాం. 20 మెంబర్స్ దానికి తగినట్టు ఆయిల్ తీసేసుకున్నాం. దాని తర్వాత అంటే సాజీరా, విలాచి, లవంగం, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, కరివేపాకు, బిర్యానాకు, ఆనియన్స్ ఇవన్నీ వేసేసి ముందు ఆయిల్ హీట్ చేసేసుకొని ఇవన్నీ వేసేసుకొని తర్వాత కరివేపాకు వేసేసుకొని, ఇది తాలింపు కాబట్టి బగార్ రైస్కి అనమాట తాలింపు. ఇదంతా మొత్తం సెట్ చేసేసుకొని మళ్ళీ ఇంకా అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాటర్ వేసేసుకొని రైస్ చేసేసుకుంటున్నాము. చూడండి, మీరు మీకు క్లారిటీగా అనిపిస్తుంది చెప్పేదానికన్నా. మంచిగా అల్లం పేస్ట్ వాసన పోయే వరకు నీట్గా చేసుకోవాలి. తర్వాత మనం ఎంతమందికి రైస్ వండుతున్నాము దాన్ని బట్టి వాటర్ పోసుకోవాలి. తాలింపు కూడా దాన్ని బట్టి వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా తగినంత వేసుకోవాలి. చూస్తారు కదా, రైస్ వేసే వీడియో అయితే స్కిప్ అయిపోయింది అది. సో ఇది ఉంది, ఇదే పెట్టేసాము అందుకని చెప్పేసి. కొన్ని వీడియోస్ కూడా చాలా స్కిప్ అయిపోయాయి అన్నమాట. మేము చాలా డీటెయిల్గా అంటే మ్యాక్సిమం అన్నీ కలిపి ఒక 1 అవర్ వరకు వచ్చి ఉంటాయి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పెద్ద భాగంలో మళ్ళీ చికెన్ చేసుకోవడానికి సేమ్ యాస్టిస్ తాలిపేస్తున్నామని. యాస్టిస్ అంటే కొంచెం డిఫరెన్స్, కొన్ని మసాలాలు తగ్గించేసి. అంటే బగారా రైస్లో కొంచెం మసాలాలు తక్కువ ఉంటాయి, మనకు చికెన్ కాబట్టి సేమ్ మసాలాలు కొన్ని ఎక్కువ ఉంటాయి అంతే, అంతకుమించి ఇంకేముండదు. సో చూస్తున్నారా, యాస్టిస్, ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, సాజీరా, మార్వాడి మొగ్గ ఇవన్నీ వేసేసుకొని, ఇలాచి, లవంగం, తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వేసేసుకొని వేయించేసుకోవాలి వాటిని. సో మాకు ఏంటంటే ఇది మటన్ ఉందన్నమాట. సో మటన్ కుకింగ్ వీడియో స్కిప్ అయిపోయింది, అది ఎక్కడ పోయిందో దొరకట్లేదు. సో తర్వాత ఏమైందంటే తాలింపు తీసేసి మళ్ళీ ఇది మేము చిన్న బొగన్లో చేసుకున్నాం. ఎందుకంటే ఆ బొగన్లో చికెన్ ఎక్కువైపోతుంది అని చెప్పేసి వేరే కర్రీ చేద్దామని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, యాస్టిస్ తాలింపు వేసుకొని అల్లం వేసేసుకొని కూర వండేసుకుంటున్నాము. చికెన్ కూడా వేసేస్తారు మా వాళ్ళు. చాలా వీడియోస్ స్కిప్ చేసేస్తారు. నేను అప్పుడు వేరే బిజీలో ఉండే, చాలా వీడియోస్ స్కిప్ అయిపోయాయి. సో ఇంకేంటి ఫ్రెండ్స్, ఈ సమ్మర్కి అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? ఫ్యామిలీ మంచిగా, పిల్లలు కూడా హాలిడేస్, పెద్దవాళ్ళకు కూడా ఇంటర్ డిగ్రీ వాళ్ళకు కూడా హాలిడేస్ వస్తున్నాయి. అందరు కలిసి మంచిగా ఎంజాయ్ చేయండి, టూర్స్ ప్లాన్ చేయండి, వెళ్ళి రండి. ఇది వెళ్ళడానికి కూడా ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి చాలా మంచిగా ఉంటుంది అన్నమాట. మనకి ఇక్కడ సిటీ నుంచి వచ్చేసి 80 to 90 కిలోమీటర్సే ఉంటుంది. ప్రశాంతంగా ఉంటుంది, ఎవరి బాధ ఉండదు అక్కడ. వెళ్ళి మనమే వండుకోవచ్చు, లేదంటే నువ్వు ప్రిపేర్ తీసుకొని వెళ్ళినా కానీ ఉంటుంది. అక్కడ ఏంటంటే బేతాల స్వామి స్వయంగా వెలిచాడు అనమాట. సో ఒక చిన్న టెంపుల్ ఉంటుంది, చుట్టుముట్టు చెట్లు ఉంటాయి, పక్కన పంట పొలాలు ఉంటాయి. సో అక్కడ వెళ్ళి మనం మంచిగా దర్శనం చేసేసుకొని తిని హ్యాపీగా చిన్న పిక్నిక్ లాగా మనకి మంచిగా ఉంటుంది అన్నమాట. వాటర్ కూడా అక్కడే ఉంటాయి, కడుక్కోవడానికి వాటర్ తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. మనకి అన్నీ దొరుకుతాయి, ఊర్లో ప్రతి ఒక్క ఐటమ్స్ దొరుకుతాయి. లేదు మాకు దొరకవు అని మీరు అనుకునే వాళ్ళైతే కొంచెం మ్యాక్సిమం అయితే తీసుకెళ్ళడం బెస్ట్. అంటే మెయిన్ ఐటమ్స్ అయితే ఏం దొరకవు, చిన్న చిన్న ఐటమ్స్, ఎందుకంటే అది పల్లెటూరు కాబట్టి. ఇది ఎగ్జాక్ట్లీ ఏంటంటే నారంగేడ్కి ఒక 30 to 50 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. మన సిటీకి అయితే 80 to 90 కిలోమీటర్స్ ఉంటున్నాయి అలా. సో ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. ఇప్పుడు ఏంటంటే కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. ఒక్కొక్కరు డే బై, అంటే ఒక రోజుకి 2 రోజులకు ఒకసారి, ఒక 2-3 రోజులకు ఒకసారి ఒక సబ్స్క్రైబర్స్ వస్తున్నారు. మేము చాలా కష్టపడి చేస్తున్నాం. మీ సపోర్ట్ ఉంటేనే మాకు వీడియోస్ చేయాలనిపిస్తుంటుంది. మీరు కొంచెం చూసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ ఉంటే వ్యూస్ వచ్చిన కొద్దీ, సబ్స్క్రైబర్ పెరిగిన కొద్దీ మాకు కూడా చేయాలని ఉంటుంది కదా. సో అర్థం చేసుకోండి. మీకు ఇంకా ఫుడ్లో ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకున్నామో కామెంట్ బాక్స్లో తెలియజేయండి మాకు. అప్పుడు ఒకవేళ మీకు కొత్త ఫుడ్ కావాలనుకున్నా, ఇంకేదన్నా చేయాలనుకున్నా కానీ, సజెస్ట్ చేయాలనుకున్నా కానీ అక్కడ పెట్టండి. లేదు మీకు ఏదైనా ఫుడ్ వండి చూపించాలనుకున్నా కానీ మాకు కామెంట్ బాక్స్లో పెట్టారనుకో, నేను తప్పకుండా చేసి చూపిస్తాను మీరు చూపించిన ఐటమ్ని. సో అందరికీ తప్పకుండా షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేపియండి. మీ సపోర్ట్ అనేది డెఫినెట్లీ మాకు కావాలి. ఇదనే మస్ట్ అండ్ షుడ్. మీ సపోర్ట్ వరకు ఇంతవరకు వచ్చాము. ఇంకా ఫ్యూచర్లో కూడా మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరికీ షేర్ చేసేయండి. థ్యాంక్ యూ. సో ఇదైతే లాస్ట్ వచ్చేసి బోటి కర్రీ అన్నమాట. ఇంతే వీడియో ఎండ్. థ్యాంక్ యూ సో మచ్.